ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుగుకొను వారు ధన్యులు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో ఉంది. ఇది దేవుని రాజ్యం గురించి, నిత్య జీవం గురించి తెలియజేస్తుంది. ఇక్కడ దేవుని పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుగుకొని వారు ధన్యులు అని ఉంది. బైబిల్లో వస్త్రాలు అనేవి చాలాసార్లు మన ఆత్మీయ జీవితాన్ని, మన ఆచరణను, మన పవిత్రతను సూచిస్తాయి. వస్త్రములు మురికిగా ఉండడం అంటే పాపంతో నిండిన జీవితం జీవించడం. వస్త్రములు శుభ్రంగా ఉండడం అంటే పవిత్రతతో న్యాయంగా జీవించడం. వారు గొర్రెపిల్ల రక్తమునందు తమ వస్త్రములను ఉదుగుకొని తెలుపుగా చేసుకొనిరి అని వ్రాయబడి ఉంది. అంటే యేసు రక్తం ద్వారానే మనం శుద్ధి పొందగలం. ఈ వాక్యంలో వస్త్రములను ఉదుగుకొనువారు అంటే తమ పాపాలను బట్టి పశ్చాత్తాపంతో దేవుని శరణు కోరి పవిత్రతను పాటిస్తూ బైబిల్ ప్రకారంగా జీవించేవారు అని అర్థం. అలాగే జీవవృక్షమునకు హక్కు గలవారే అని ఉంది. అంటే జీవవృక్షం అనగా ఇది ఆదికాండంలో కనిపిస్తుంది. ఇది నిత్య జీవానికి సూచన, అనగా నిత్య జీవం మనకు లభించేందుకు దారితీసే వృక్షం. జీవ వృక్షానికి హక్కు గలవారు అంటే యేసు రక్తంలో కడగబడి దేవుని చిత్త ప్రకారం జీవిస్తూ పవిత్రతను ఆచరించేవారు అని అర్థం. ఇటివారు దేవుని పట్టణంలోనికి ప్రవేశించుటకు అర్హులు. ఉదాహరణకు, ఒక రాజ్యానికి ఎవరైనా ప్రవేశించాలంటే వారు పాస్పోర్ట్, క్లీన్ గా ఉండే దుస్తులు, అక్కడ ఉండే నిబంధనలకు లోబడిన పౌరులుగా ఉండాలి. అలాగే దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలంటే మన ఆత్మశుద్ధిగా ఉండాలి, దేవునితో నిజమైన సంబంధం ఉండాలి, దేవుని ఆజ్ఞలను ప్రేమతో పాటించాలి. అప్పుడే మనకు జీవవృక్షం హక్కుగా ఉంటుంది. పరలోక పట్టణంలో మనం ప్రవేశించగలుగుతాం. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచి ఉండు వాడెవడును పాపము చేయడు. పాపమును చేయువాడెవడును ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు అని. ప్రియులారా, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గలతీయులకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమీ కలగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. ధర్మశాస్త్రం యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నానని సున్నతి పొందిన ప్రతి మనుష్యునికి నేను మరల దృఢముగా చెప్పుచున్నాను. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులను తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఏలే అనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురుచూచుచున్నాము. యేసుక్రీస్తు నందుండు వారికి సున్నతి పొందుటే అందేమీ లేదు, పొందకపోవుటే అందేమీ లేదు గాని ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును అని. సహోదరి సహోదరులారా, యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. మనము దేవుణ్ణి ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుగుకొని వారు ధన్యులని. వస్త్రములు మురికిగా ఉండడం అంటే పాపంతో నిండిన జీవితం జీవించడం అని. వస్త్రములు శుభ్రంగా ఉండడం అంటే పవిత్రతతో న్యాయంగా జీవించడం అని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీ రక్తంలో కడగబడి నీ చిత్త ప్రకారం జీవిస్తూ నీ పట్టణంలోనికి ప్రవేశించుటకు అర్హులమగుటకు సహాయము దయచేయమని నీవు మమ్మలను స్వతంత్రులనుగా చేసి ఉన్నావు గనుక మేము స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనక
విశ్వాసము గల వారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురుచూసే వారంగా ఉండుటకు కృపచూపమని, నీ రాజ్య వారసులనుగా మాలో ప్రతి ఒక్కరిని నీవే చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.